Welcome, my dear students. Enter first year new syllabus. The new chapter is sequences and series part 1 and exercise 1.8.1. సో మనం పార్ట్ 1 థియరీ చెప్పుకుందాం, తర్వాత ఎక్సైజ్ 8.1 కూడా సాల్వ్ చేద్దాం. తర్వాత టాపిక్స్ టు బి కవర్ డెఫినేషను, బేసిక్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషను, ఎక్సైజ్ 8.1 ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. నెక్స్ట్ డెఫినేషన్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే వరుసగా ఉండడాన్ని సీక్వెన్స్ అంటారు. We usually mean that the collection is ordered in such a way that it has identified first member, second member, third member and so on is called a sequence. అంటే ఫస్ట్ మెంబర్ని సెకండ్ మెంబర్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి, అంటే అదొక సిరీస్ ప్రకారం ఉండాలా, దాన్ని మనము సీక్వెన్స్ అని అంటారు. సీక్వెన్స్ ఫాలోయింగ్ స్పెసిఫిక్ ప్యాటర్న్లో కానీ ఫాలో అయితే దాన్ని ప్రోగ్రెషన్ అంటారు. సీక్వెన్స్ అంటే 1 2 3 5 7 9 10 ఇట్లా ఉన్నాయని దీన్ని సీక్వెన్స్ అంటారు. కానీ సర్టన్ ప్యాటర్న్ కానీ ఉంటే దాన్ని ప్రోగ్రెషన్ అని అంటారు. ప్యాటర్న్ అంటే సపోజ్ 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. దీనికి డిఫరెన్స్ ఏంది? ఇది సర్టన్ ప్యాటర్న్ ఫాలో, ఇక్కడ వరకు ప్యాటర్న్ ఉంది, తర్వాత ప్యాటర్న్ లేదు. ఇదేమో కంటిన్యూస్గా ప్యాటర్న్ ఉంది, అంటే నెక్స్ట్ ఏం వస్తుందంటే మనం చెప్పగలం. 7 తర్వాత 8 అని చెప్పగలం, కానీ 10 తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ చెప్పలేం. 11 అయినా రావచ్చు, 12 అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. వేరియస్ నెంబర్స్ అకరింగ్ ఇన్ ఎ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ టర్మ్స్. వేరియస్ నెంబర్స్ ఇట్ను టర్మ్స్ అంటారు. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అని అంటారు అనమాట. అంటే లెటర్ సపోజు మనకి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 3D, ఏ ప్లస్ 5D అట్లా ఉన్నాయనుకోండి, వీటిని మనం టర్మ్స్ అంటాం. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఏ ప్లస్ 2D మిస్ చేసాను కావాలనే. నెక్స్ట్ ద nth టర్మ్ ఈజ్ ద నెంబర్ ఎట్ ద nth పొజిషన్ ఆఫ్ ద సీక్వెన్స్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏఎన్. అంటే nth టర్మ్ అంటే ఏఎన్ అని మనం ఆల్రెడీ 10th క్లాస్లో చదువుకున్నాము. ద nth టర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద జనరల్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్. nth టర్మ్ని మనం జనరల్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్. అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఆల్రెడీ 10th క్లాస్లో చదువుకున్నారు కదా. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, వేర్ ఏ ఈజ్ ఫస్ట్ టర్ము, డి ఈజ్ కామన్ డిఫరెన్స్. ఏ సీక్వెన్స్ కంటైనింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సీక్వెన్స్. అంటే మనకు కౌంటబుల్ గేన్ ఉంటే దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అంటారు. సపోజు 1 5 9 అండ్ సో ఆన్ 1000 వరకు ఉన్నాయనుకోండి, వీటిల్లో కౌంటబుల్ సీక్వెన్స్ అంటే 1000 వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయో మనం కౌంట్ చేయగలం, కాబట్టి దీన్ని ఫైనైట్ సీక్వెన్స్ అని అంటారు. సపోజు A1 A2 A3 and be a sequence, then the expression is called the series associated with the given sequence. అంటే దీన్ని సమ్ ఆఫ్ ద సిరీస్ అని అంటాం అనమాట. సమ్ ఆఫ్ ద సిరీస్ అని అంటాం. నెక్స్ట్ nth టర్ము సమ్ ఆఫ్ ద n టర్మ్స్. మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో బేసిక్ ఏంటంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ అనమాట. దీంట్లో nth టర్మ్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ వచ్చేసి ఫస్ట్ టర్ము, డి వచ్చేసి కామన్ డిఫరెన్స్ అంటే ఏంది? దీని నుంచి దీనికి తీసేస్తే మైనస్ చేస్తే డిఫరెన్స్ ఎంత? డి. దీని నుంచి దీనికి తీసేస్తే మైనస్ ఎంత? డి. దీని నుంచి దీనికి తీసేస్తే మైనస్ అయితే డి. దీన్ని కామన్ డిఫరెన్స్ అంటే నెక్స్ట్ టర్మ్కి ప్రీవియస్ టర్మ్కి ఉన్నదాన్ని కామన్ డిఫరెన్స్ అంటారు. ఇప్పుడు సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2D ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దీన్ని మనము సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఎస్ఎన్ అని చదువుకొని ఉంటాము. దీన్నేమో nth టర్మ్ ఏఎన్ అని చదువుకుంటారు. nth టర్మ్ని సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏమవుద్ది? ఫార్ములా మన 10th క్లాస్ చదువుకున్నాం. n/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఆర్ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి
అంటే ఏమొస్తుంది n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్, అంటే ఎంత టర్మే కదా ఇది, a+n-1 ఇంటూ డి. సో n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ అంటే ఎంత టర్మే కదా, ఇది సమ్ ఆఫ్ ద n టర్మ్స్కి సిరీస్. దీన్ని ఎడిషన్ చేసి డైరెక్ట్గా ప్రూవ్ కూడా చేసేయచ్చు. మనము ఏ కామన్ తీసేస్తే ఏ మొత్తం కలిపి ఎన్ని వస్తాయి, ఎన్ఏ ప్లస్ డి కామన్ తీసేస్తే d1 + 2 అండ్ సో ఆన్ n-1. దీని నుంచి ఏమొస్తుంది, దీని నుంచి వచ్చేసి ఎన్ఏ ప్లస్ డి ఇంటూ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉంది కదా, n ఇంటూ n ప్లస్ 1/2. దీన్ని మనము n/2 కామన్ తీసేస్తే 2a ప్లస్ n-1 ఇంటూ డి వస్తుంది అనమాట. ఇది దీని యొక్క ప్రూఫ్ అనమాట, సమ్ ఆఫ్ n టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దెన్ రైట్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. రైట్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ డిఫైన్డ్ బై ద ఫాలోయింగ్. 3 టర్మ్స్ కనుక్కోవాలి అంటే n ప్లేస్లో 3 పెట్టడమే. అంటే n ప్లేస్లో ఫస్ట్ టర్మ్ ఏంది, a1 = 2 ఇంటూ 1 + 5, 2 + 5 7. a2 = సెకండ్ టర్మ్ 2 ఇంటూ 2 + 5, 5 + 4 9. a ఇంటూ 3, ఏ థర్డ్ టర్మ్ 2 ఇంటూ 3 + 5 = 11. అంటే దీని యొక్క సిరీస్ ఏంది 7 9 11 అండ్ సో ఆన్. దీనికి కామన్ డిఫరెన్స్ ఎంత చూడండి, 2 9 - 11 9 - 7 2 11 - 9 2 అనమాట. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, a1 = 1 - 3/4 - 2/4 - 1/2. a2 వచ్చేసి 2 - 3/4 - 1/2. నెక్స్ట్ -1/4 సారీ. a3 = 3 - 3/4 0. అంటే దీని సిరీస్ ఎంత, -1/2 -1/4 0 అండ్ సో ఆన్. ఇది దీని యొక్క సిరీస్. దీని కామన్ డిఫరెన్స్ ఎంత, 1/4 1/4 1/4 అనమాట. ఇది ఈ యొక్క సిరీస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద 20th టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ డిఫైన్డ్ బై. ఏం లేదు, 20th టర్మ్ అంటే n ప్లేస్లో 20 పెట్టుకోవడమే. a20 = 20 - 1 2 - 20 3 + 20. 20 - 1 ఎంత, 19 ఇంటూ 2 - 20 ఎంత, -18 ఇంటూ 23. దీన్ని మనము మల్టిప్లై చేస్తే -19 ఇంటూ 18 ఇంటూ 23. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 ఇంటూ 23 చేద్దాము. 23 3 8 24 3 1 3 2 5 18 36 6 5 11 3 4 4 1 4. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 19తో మల్టిప్లై చేయాలి. 9 4 36 9 1 9 10 12 9 4 36 1 37 4 1 4 6 7 3 10 11 7 8 9 4 3 7. అంటే -7916 -7916. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం. Let the sequence a and b defined as follows. a1 = 1, an = n-1 plus 2 for n greater than equal to 2. Find the first 5 terms. Write the corresponding series. Find the first 5 terms and corresponding series. అంటే మనము ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోవాలా, సిరీస్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు కదా, a1 = 1 ఇచ్చాడు, an = an-1 plus 2 ఇచ్చాడు. అంటే సెకండ్ టర్మ్ ఏమొస్తుంది, a2 = a2 - 1 plus 2. a2 - 1 అంటే a1 plus 2. a1 అంటే ఎంత, 1 plus 2 3. నెక్స్ట్ a3 = a3 - 1 plus 2 అంటే a2 plus 2. a2 ఎంత, 3 plus 2 5. నెక్స్ట్ a4 అంటే a4 - 1 plus 2. a3
ప్లస్ 2. A3 ఎంత వచ్చింది ప్రీవియస్గా 5 + 2. 5 + 2 అంటే 7. నెక్స్ట్ A5 అంటే A5 - 1 + 2. A5 - 1 అంటే A4 + 2. A4 ఎంత వచ్చింది 7 + 2 9 వచ్చింది అనమాట. దీని యొక్క సిరీస్ ఏమవుతుంది ఇప్పుడు A1 A2 A3 A4 A5. దీని యొక్క సిరీసు అంటే A1 ఎంత 1 3 5 7 9. ఇది యొక్క సిరీస్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.1. రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1 to 6 హూజ్ n టర్మ్స్ ఆర్. అంటే n టర్మ్స్ ఇచ్చాడు, మనకు 5 టర్మ్స్ ఆఫ్ ద ఈచ్ సీక్వెన్స్ కనుక్కోవాలన్నమాట. అంటే A1 = ఎంత 1 × 1 + 2 = 3. A2 ఎంత 2 × 2 + 2 2 × 4 కదా 8. A3 ఎంత 3 × 3 + 2 5 3 = 15. నెక్స్ట్ A4 = 4 × 4 + 2 4 + 2 6 6 4 = 24. A5 = 5 × 5 + 2 7 5 = 35. ఇది ఫస్ట్ 5 టర్మ్స్. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ 5 టర్మ్స్ A1 = 1/1 + 1 1/2. A2 = 2/2 + 1 2/3. A3 = 3/3 + 1 3/4. A4 = 4/4 + 1 4/5. A5 = 5/5 + 1 5/6. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో మళ్ళీ ఫస్ట్ టర్మ్ A1 = 2/1 2. A2 = 2² 4. A3 = 2³ 8. A4 = 2/4 16. A5 = 2/5 32. జస్ట్ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం అనమాట. నెక్స్ట్ రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్. సేమ్ ఇందాకలాగా ఇది కూడా ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోవడమే. నెక్స్ట్ A1 = ఎంత చెప్పే కదా ఇందాక 1 సబ్స్టిట్యూట్ చేయడమేనని 2 - 3 -6 -1/6. A2 = 2 × 2 -3/6 అంటే 1/6. A3 = 2 × 3 -3/6 3/6. A4 = 2 × 4 -3/6 8 - 3 5/6. A5 = 2 × 5 -3/6 10 - 3 7/6 అనమాట. నెక్స్ట్ ఇదేమొస్తుంది, ఇది కూడా సేమ్. A1 = -1 హోల్ పవర్ 1 - 1 × 5 పవర్ 1 + 1. -1 హోల్ పవర్ 0 ఎంత ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 5² 5² అంటే 25. A2 = -1 2 పవర్ -1 5 పవర్ 2 + 1. -1 హోల్ పవర్ 1 వస్తుంది కాబట్టి -5³ ఎంత 125. A3 = -1 × A3 = 3 - 1 5 పవర్ 3 + 1. -1 హోల్ స్క్వేర్ ఎంత -1 125 5 = 625. A4 = -1 హోల్ పవర్ 4 - 1 5 పవర్ 4 + 1 625 × 5 625 × 5 అంటే 5 5 25 5 2 30 32 5 6 30 1 3 33. ఇది -1 హోల్ పవర్ 3 కాబట్టి -1 వస్తుంది. మళ్ళా A5 = -1 హోల్ పవర్ 5 - 1 5 పవర్ 5 + 1 అంటే 5 + 1 అంటే ఎంత వస్తుంది -1 హోల్ పవర్ 4 కాబట్టి వస్తుంది. 5³ ఎంత 125 ×
125 వచ్చేస్తుంది A5 వచ్చేసి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ A1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 5/4. 5 ప్లస్ 1 ఎంత 6/4 ఇంటూ 1. A2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 5/4 2 ఇంటూ 9/4 అంటే ఎంత 18/4. నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 5/4 3 స్క్వేర్ అంటే ఎంత 9 9 ప్లస్ 5 ఎంత 14/4 అంటే 14 ఇంటూ 3 ఎంత 14 మూల 42 42/4. A4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 5/4 ఇది 4 4 క్యాన్సిల్ అయిపోద్ది. 5 ప్లస్ 16 ఎంత 21. A5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ 5/4 అంటే ఎంత వచ్చింది 5 ఇంటూ 5 స్క్వేర్ ఎంత 25 25 ప్లస్ 5 ఎంత 30/4 2 15లు 2 2 15 75/2 అంటే సింప్లిఫై కూడా చేసుకొని ఫైనల్ వాల్యూ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఫైండ్ ద ఇండికేటివ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 7 to 10 హూజ్ n టర్మ్స్ ఆర్. అంటే ఇవి మనకు ఆ టర్మ్స్ని కనుక్కోమన్నాడు. ఆల్రెడీ ఎంత టర్మ్ ఇచ్చాడు మనకు ఈ A17 A24 ఇక్కడ A7 కనుక్కోమన్నాడు. అంటే A17 అంటే n ప్లేస్లో 17 పెట్టడమే. 4 ఇంటూ 17 మైనస్ 3 14 4 ఎంత 68 మైనస్ 3 ఎంత వచ్చింది 68 మైనస్ 3 65 65. నెక్స్ట్ A24 4 ఇంటూ 24 మైనస్ 3 4 4 16 4 2 8 96 మైనస్ 3 ఎంత వస్తుంది 93. నెక్స్ట్ ఇది ఇక్కడ A7 కనుక్కోమండి. A7 అంటే 7 స్క్వేర్ బై 2/7 7 స్క్వేర్ ఎంత 49 2/7 అంటే 128 2/7 ఈజ్ ఈక్వల్ టు 120. A ఆఫ్ 7 అంటే ఇది దీని యొక్క టర్మ్. నెక్స్ట్ సేమ్ ఇందాకలా అనేది కూడా హూజ్ nth టర్మ్స్ ఆర్. ఇది A9 కనుక్కోమన్నాడు. A9 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 9 - 1 ఇంటూ 9 క్యూబ్. -1 హోల్ పవర్ 8 ఎంత 1 9 క్యూబ్ అంటే 9 9 81 81 ఇంటూ 9 9 1 9 9 8 72. నెక్స్ట్ ఇది A20 అంటే 20 ఇంటూ 20 మైనస్ 2/20 ప్లస్ 3 అంటే 20 ఇంటూ 20 మైనస్ 2 ఎంత 18/23 వచ్చిందల్లా 360/23. ఇది A20 అంటే. నెక్స్ట్ సేమ్ ఇది కూడా రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ 11 to 13 అబ్టైన్ ద కరస్పాండింగ్ సిరీస్. మనకు ఈ క్వశ్చన్లలో ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోవాలంటే A1 ఆల్రెడీ వాడే ఇచ్చాడు. A1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు A2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A2 - 1 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది 3A1 ప్లస్ 2. 3A1 అంటే 3 ఇంటూ 3 ప్లస్ 2 ఎంత వస్తుంది 9 ప్లస్ 2 ఎంత 11. నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A3 - 1 ప్లస్ 2 3A2 ప్లస్ 2 3A2 ఎంత వచ్చింది ఇందాక 11 కదా 11 ప్లస్ 2 అంటే ఎంత 11 మళ్ళీ 33 1 2 35. నెక్స్ట్ A4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A4 - 1 ప్లస్ 2 3 ఇంటూ A3 ప్లస్ 2 A3 ఎంత వచ్చింది 35 కదా ప్లస్ 2 35 3 3 5 15 3 9 105 1 2 ఎంత 107. నెక్స్ట్ A5 ఎంత 3 ఇంటూ A5 - 1 ప్లస్ 2 3 ఇంటూ A4 ప్లస్ 2 3 ఇంటూ 107 ప్లస్ 2 321 1 2 ఎంత
323. సిరీస్ ఏంది ఇప్పుడు? ఫస్ట్ 5 టర్మ్స్ కదా, A1, A2, A3, A4, A5. సిరీస్ ఏముంది? A1 అంతా 3 ఉంది, 11, 35, 107, 323. ఇది మనకు సిరీస్ అనమాట, అడిగిన సిరీస్. నెక్స్ట్ ప్రాబ్లము, ఇక్కడ A1 ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా, A1 ఈజ్ ఈక్వల్ టు 1, A2 -1 సారీ, A2 ఈజ్ ఈక్వల్ టు A ఆఫ్ 2 - 1/1 2. A ఆఫ్ 1 ఎంత ఇప్పుడు? -1/2. నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు A ఆఫ్ 3 - 1/3. A ఆఫ్ 3 - 1 A ఆఫ్ 2 కదా, -1/2/3 -1/6. A ఆఫ్ 4 ఎంత? A ఆఫ్ 4 - 1/4. A ఆఫ్ 4 - 1 అంటే A ఆఫ్ 3 కదా, అంటే -1/6/4 -1/24. A ఆఫ్ 5 అంటే ఎంత? A ఆఫ్ 5 - 1/5. A ఆఫ్ 4 కదా, -1/24/5 -1/5. 4 20, 5 2 10, 1 2 12. ఇది సిరీస్ అనమాట. ఇప్పుడు సిరీస్ సేమ్ A1, A2, A3, A4, A5. సిరీస్ ఏమొచ్చింది? -1, -1/2, -1/6, -1/24, -1/120. ఇది సిరీస్ అనమాట. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ కనుక్కోవాలా, అండ్ అబ్టైన్ ద కరస్పాండింగ్ సిరీస్. ఆల్రెడీ A1 ఇచ్చాడు, A2 ఇచ్చాడు. A1 ఈజ్ ఈక్వల్ టు 2, A2 ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు 2, A2 ఈజ్ ఈక్వల్ టు 2. కానీ ఇక్కడ కండిషన్ ఏంది? n గ్రేటర్ దాన్ 2 అయితేనే ఈ సిరీస్ అనమాట. అంటే A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? A3 ఈజ్ ఈక్వల్ టు A3 - 1 -1, A2 -1. A2 ఎంత? ఆల్రెడీ 2 - 1 1. నెక్స్ట్ A4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? A4 - 1 -1, A3 -1. A3 ఎంత? 1 వచ్చింది, 1 - 1 ఎంత? 0. నెక్స్ట్ A5 ఈజ్ ఈక్వల్ టు A5 - 1 -1 ఈజ్ ఈక్వల్ టు A4 -1. A4 ఎంత? 0 -1 -1. ఇవి సిరీస్ అనమాట. A1, A2, A3, A4, A5. ఇప్పుడు మన టర్మ్స్ కనుక్కోవాలి. A1, A2, A3, A4, A5. A1 ఎంత? 2, A2 2, A3 ఎంత? 1, A4 ఎంత? 0 -1. ఇదే కదా సిరీస్ వాళ్ళు అడిగింది. నెక్స్ట్ ఫిబొనాకీ సీక్వెన్స్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు A2, AN ఈజ్ ఈక్వల్ టు AN - 1 ప్లస్ AN - 2. ఫైండ్ AN + 1 బై AN ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ AN + 1 బై AN ఈజ్ ఈక్వల్ టు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. AN + 1 అంటే ఎంత? n ప్లేస్లో n + 1 పెట్టడమే. n + 1 - 1 ప్లస్ n + 1 - 2 బై AN అంటే ఎంత? AN - 1 ప్లస్ AN - 2. దీని కంక్లూజన్ ఏమొస్తుంది? AN ప్లస్ AN - 1 బై AN - 1 ప్లస్ AN - 2. ఇది మనకు AN + 1 బై AN వచ్చింది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 దీని నుంచి చేయాలన్నమాట. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, అంటే A1 + 1 బై A1 అంటే ఎంత వస్తాడా? A1 ప్లస్ A0 బై 1 అంటే 0నే కదా వచ్చేది అక్కడ. నెక్స్ట్ A1 - 1 0 ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A1 - 2 వస్తుంది. ఇక్కడ ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగిపోయింది. AN + 1 బై AN. AN + 1 AN అంటే AN + 1 ఈజ్ ఈక్వల్ టు AN + 1 - 1 AN + 1 - 2 బై AN. AN ఈజ్ ఈక్వల్ టు
వచ్చింది కదా. కాకుంటే దీన్ని ఇట్లా సింప్లిఫై చేసుకోకుండా n = 1 2 3 4 5 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే A1 అంటే ఎంత, A2 బై n = 1కి A2 బై A1 n = A2 ఎంత 1/1 1/1 ఎంత 1 n = 2కి A3 బై A2. ఇప్పుడు A3 అంటే n గ్రేటర్ దాన్ 2కి అప్లై చేయాలన్నమాట. ఈ కండిషన్ వచ్చేసి ఈ ఫార్ములా n గ్రేటర్ దాన్ 2k, దీంట్లో ఇది అప్లై చేయకూడదు. n = 2కి A3 అంటే ఎంత, A3 = A2 ప్లస్ A1. A2 అంటే ఆల్రెడీ ఉంది కదా మన కాడ 1. A2 ఎంత వచ్చింది, A2 A1 1 + 1 కదా, 1 + 1/1 2/1 = 2. నెక్స్ట్ n = 3 అన్నప్పుడు A4 బై A3. A4 అంటే ఎంత, A4 = 4 - 1 A4 - 1 3 4 - 2 2/A3. A3 మైనస్ A3 ఎంత వచ్చింది మనకు ఇందాక పైన 2. A2 ఎంత 1 బై A3 ఎంత 2. నెక్స్ట్ 3/2. నెక్స్ట్ n = 4 చేస్తే A5 బై A4. A5 బై A4 అంటే ఎంత, A4 ప్లస్ A3 బై A3 ప్లస్ A2. A3 ప్లస్ A2. A4 ప్లస్ A3 ఎంత, A4 ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా ఇక్కడ. A4 3 A3 2 బై A3 ఎంత 2 A2 ఎంత 1 3 + 2 5/3 5/3 2 + 1 కదా 5/3. నెక్స్ట్ n = 5 A6 బై A5. A6 అంటే ఎంత, A6 = A5 ప్లస్ A4 బై A4 ప్లస్ A3. A6 అంటే A5 ఎంత వచ్చింది న్యూమరేటర్ ఇందాక 5 ప్లస్ A4 అంటే ఎంత 3 బై A4. ఇప్పుడు A5 కదా డినామినేటర్లో, A5 ఆల్రెడీ 5 వచ్చింది కాబట్టి 8/5. సో ఇది మనకు an + 1/n. ఇక్కడ ఎందుకు మిస్టేక్ జరిగిందంటే మనం ఇక్కడ కండిషను మిస్ అయిపోతున్నాం. కండిషను n గ్రేటర్ దాన్ 2 అనే కండిషన్ ప్రకారం ఇది n గ్రేటర్ దాన్ 2కి అయితేనే అంటే ఇక్కడి నుంచే అది అప్లై చేయాలి. ఇక్కడ వరకు డైరెక్ట్గా దీన్నే వాడుకోవాలన్నమాట. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel Vision IIT JEE. We will provide IIT JEE and MSET coaching, and we will do videos on MSET and IIT JEE mains.